నమస్కారం. నేను డాక్టర్ అవినాష్ చైతన్య, హెడ్ అండ్ నెక్ సర్జికల్ ఆంకాలజిస్ట్ని. ఇవాళ నేను మీకు ట్రాన్స్ ఓరల్ సర్జరీస్ గురించి చెప్తా. అంటే మనం గొంతు లోపల ఉన్న ప్రాబ్లమ్ని నోటి ద్వారా ఎట్లా తీయగలం. ఇది టాన్సిలెక్టమీ కోసం, ఇంకా చిన్న చిన్న ప్రొసీజర్స్ కోసం చాలా ఏళ్ల నుంచి చేస్తున్నారు, సిన్స్ ఎవర్. కానీ ఇప్పుడు మనకి రీసెంట్ అడ్వాన్సెస్, లేజర్, కోబ్లేషన్ అండ్ ఆల్సో రోబోటిక్ సర్జరీ, ఈ మూడిటి వల్ల we have actually increased our scope of doing a transoral surgery. So చిన్న lesions of the vocal cord, అంటే స్వరనాళికలు, vocal cord, larynx మీద or epiglottis అయినా or any small lesions inside the throat, మనం దానికి నోటి ద్వారానే ప్రొసీజర్ చేయొచ్చు. ఇంతకుముందు చిన్న లీజన్ ఉన్నా కూడా we were doing total laryngectomy, అంటే స్వరపేటిక మొత్తం తీసేయడం. అది రేడియేషన్ వచ్చిన తర్వాత ఆ సర్జరీ చిన్న లీజన్స్ కోసం తగ్గిపోయింది. నౌ బయాప్సీ చేసి రేడియేషన్ ఇచ్చేస్తున్నారు. కానీ ఫర్దర్ అడ్వాన్స్ తోటి ఇప్పుడు మనం బయాప్సీ తీసే క్రమంలోనే దాన్ని లేజర్ తోటి కట్ చేసేస్తే మార్జిన్స్తో సహా ఈ క్లీన్గా we are able to remove the tumors and then put on follow-up. T1, T2 lesions ఇట్లా, అంటే స్టేజ్ 1, స్టేజ్ 2 గొంతు క్యాన్సర్ లీజన్స్ మనం పూర్తిగా సర్జరీ ద్వారా క్యూర్ చేయగలుగుతున్నాం. అట్లానే ఓరోఫారింగ్స్, అంటే టాన్సిల్ వెనకాల, నాలిక వెనకాల భాగంలో చిన్న గడ్డలు ఒక సైడ్కి ఉన్నప్పటికీ మనం ట్రాన్స్ ఓరల్ రోబోటిక్ సర్జరీ, అంటే రోబోట్ తోటి నోటి ద్వారానే మనం ఆ ట్యూమర్ని విత్ మార్జిన్స్ తీయగలుగుతున్నాము. అండ్ దిస్ ఈజ్ రిలేటివ్లీ హ్యావింగ్ లెస్ కాంప్లికేషన్స్. ఎందుకంటే ఆ స్పేస్ మనం రీచ్ అవ్వాలంటే ఈదర్ మనం మెడల్లోంచి అన్న వెళ్ళాలి, విచ్ విల్ కాజ్ మనం అది సూచరింగ్ ఎఫెక్ట్స్, డిఫెక్ట్స్ రావడం వల్ల యూ విల్ హ్యావ్ ఫెరింగోక్యుటేనియస్ ఫిస్టులా, అంటే మనం తినేది మెడలోకి వచ్చేయడం, లేకపోతే వూండ్స్ ఎప్పటికీ హీల్ అవ్వకపోవడం, లేకపోతే రేడియేషన్ ఇచ్చినప్పుడు కాంప్లికేషన్స్ రావడం, ఇవన్నీ జరిగేవి. సో ఆ ప్రొసీజర్స్ ఆపేశారు అండ్ రేడియేషన్ ప్రైమరీగా ఇచ్చి దాని తర్వాత ఏమైనా మిగిలిపోతే డిజీజ్, దానికోసం సర్జరీ చేసేవాళ్ళు. బట్ విత్ ద ఇన్వెంట్ ఆఫ్ రేడియేషన్ that has reduced, and then with the invent of robotic surgery that has reduced further. ఇప్పుడు మనం నోటి ద్వారానే we are able to remove the tumor without any complications, without any major side effects. But there are limited number of patients who can benefit with this, and we will have a strict selection criteria. ఎవరికి కావాలి, ఎవరికి చేయగలము, అవన్నీ మనం చూసుకునే we can go for transoral robotic surgery or laser surgery. It is not for everybody, but select people. So choose wisely and you will get a good result. Thank you.